డిజిటల్ రంగంలో రాణించాలనుకుంటున్నారా? అయితే మీ మైండ్ సెట్తో పాటు మీ పోస్చర్ కూడా పర్ఫెక్ట్గా ఉండాలి. నమస్తే, నా పేరు వరలక్ష్మి చిలుకూరి. ఐఎమ్ ఏ సర్టిఫైడ్ యోగా ట్రైనర్ అండ్ స్పెషలైజ్డ్ ఇన్ స్పైన్ స్ట్రెంథెనింగ్. ఈరోజు మనం యోగా పైన ఉన్న అపోహలను ఛేదిద్దాం. ఫస్ట్ మిత్: యోగా అంటే బాడీని విల్లులాగా వంచాలి. నా బాడీ అస్సలు ఫ్లెక్సిబుల్ లేదు, నేను యోగా చేయలేను. అసలు నిజం ఏమిటంటే, ఫ్లెక్సిబిలిటీ తెచ్చుకోవటం కోసమే యోగా చేయాలి తప్ప కేవలం ఫ్లెక్సిబుల్ ఉన్నవారు మాత్రమే యోగా చేయాలని కాదు. ఫార్వర్డ్ బెండింగ్ చేసినప్పుడు మీ పాదాలను తాకలేకపోయినా కూడా మీరు ఈరోజే యోగ సాధన మొదలుపెట్టండి. మీరు సాధన చేస్తున్న కొద్దీ మీలో ఫ్లెక్సిబిలిటీ అనేది పెరుగుతుంది. సెకండ్ మిత్: యోగా అంటే కేవలం ఆసనాలు మాత్రమే. ఇది ఎంత మాత్రమూ నిజం కాదండి. యోగా అంటే శ్వాస మరియు ఏకాగ్రత. డిజిటల్ రంగంలో ప్రయాణించాలనుకునే మహిళలకి యోగా ఒక వరం. యోగాని మీ జీవితంలో ఒక భాగం చేసుకోండి. ఏకాగ్రతతో ముందుకు వెళ్ళండి. థర్డ్ మిత్: యోగా వల్ల రిజల్ట్స్ చాలా లేటుగా వస్తాయి. నిజమే, బరువు తగ్గటానికి సమయం పట్టవచ్చు, కానీ మీలోని స్ట్రెస్ లెవెల్స్ తగ్గటానికి ఒక్క సెషన్ చాలు. అపోహలను నమ్మకండి, మీ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి. యోగాని మీ జీవితంలో ఒక భాగం చేసుకోండి. మీ డిజిటల్ ప్రయాణంలో యోగ సాధనతో విజయ శిఖరాలను అందుకోండి. మరిన్ని హెల్త్ టిప్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.